హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఆగస్ట్లో ఏపీ హాస్టల్ వార్డెన్ అనేటువంటి గ్రేడ్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రెడీగా ఉంది. అయితే ఈ ఏపీ హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి గ్రేడ్ 2 పుస్తకాలను మనం రూపొందించాము. అదేవిధంగా దాదాపుగా ఈ పుస్తకాలన్నింటిని కూడా మనము ఈ యొక్క ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ యొక్క హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మనకు కొన్ని మెసేజ్లు పెడుతున్నారు అనమాట. అదేవిధంగా ఫోన్లు కూడా చేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, ఇప్పుడు హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. నెంబర్ 1. నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏంటంటే, సార్ హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2కి సంబంధించి మీరు పేపర్ 2లో బుక్స్ అనేటువంటి రెడీ చేశారు. ఆ బుక్స్ 4 బుక్స్ వచ్చాయని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క 4 బుక్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి చదవడానికి టైం సరిపోతుందా సార్? అంటే పేపర్ 2కే మేము అంత కేటాయిస్తే పేపర్ 1కి ఎంత టైం కేటాయించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 2 ప్రశ్నలకి ఒకే ఒక్క ఆన్సర్ అనేటువంటిది ఉంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అయితే మనం టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి టాపిక్లోకి వెళ్తే ఇప్పటి వరకు కూడా మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే, అంటే అంతకుముందు జరిగినటువంటి నోటిఫికేషన్ని ఒకసారి మనం చూస్తే 300 మార్కులకి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? దాంట్లో పేపర్ 1 అనేటువంటిది, పేపర్ 2 అనేటువంటిది ఏదైతే ఉంటాయో ఈ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 150 మార్క్స్కి, పేపర్ 2 150 మార్క్స్కి అనేటువంటిది ఉంటుంది. టోటల్ 300 మార్కులకి అనేటువంటిది ఉంటుంది. టోటల్ ఎంత ఉంటుందమ్మా? 300 మార్క్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే రానున్నటువంటి నోటిఫికేషన్లో చిన్న చిన్న మార్పులు కూడా చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అంటే ఎగ్జాంపుల్, ఇది 75 మార్కులకి, ఇది 75 మార్కులు, 150 మార్కులకు ఒకే పేపర్ కూడా పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పెట్టొచ్చు అంటున్నా, లేదా పాత విధానాన్నే ఫాలో అవ్వచ్చు. అంటే 150 మార్క్స్ 150 మార్క్స్, టోటల్ ఎంత? 300 మార్క్స్. ఇప్పుడు బాగా గమనించండి సార్, ఇక్కడ మీరు 150 మార్క్స్ ఫస్ట్ పేపర్, దీంట్లోనే మీకు సోషల్ స్టడీస్ ఉంటుంది, దీంట్లోనే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దీంట్లోనే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, దీంట్లో మీకు సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులు కూడా ఉంటాయి. అంటే దీంట్లోనే ఎంత తక్కువ వేసుకున్నా మీకు ఉన్నటువంటి సబ్జెక్టులు అంటే 10 సబ్జెక్టులు 100% అనేటువంటి ఉంటాయి. కానీ పేపర్ 2కి వచ్చేసరికి మీకు ఉన్నటువంటి పేపర్లు ఎన్ని అంటే 3. బాగా గమనించండి. అంటే ఇక్కడ 3 సబ్జెక్టుల మీద మీరు అవగాహనగానే పెంచుకుంటే మీకు 150 మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేటువంటి ఉంటుంది. కాబట్టి అంటే దీన్ని వదిలేమని నేను చెప్పట్లేదండి. అంటే దీని మీద ఫోకస్ పెడుతూనే మీరు ఎక్కువ మార్కులు సాధించేటువంటి అవకాశం దేనికి ఉందంటే, ఈ 3 సబ్జెక్టులు ఉన్నటువంటి 150 మార్కులు సెకండ్ పేపర్లో మీరు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మీరు బీఎడ్ సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి, మీకు సైకాలజీ మీద ఐడియా ఉంటుంది కాబట్టి, మీకు పిఐఈ మీద ఐడియా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాల మీద కూడా మీకు అవగాహన ఉంటుంది కాబట్టి దీంట్లో మీరు స్కోర్ చేయొచ్చు. అర్థమవుతుందా? అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ స్కోర్ అనేటువంటిది మీరు చేయాలి అంటే, ఈ సెకండ్ పేపర్లో మీరు స్కోర్ చేయాలి అంటే బాగా గమనించండి. మనం ఇచ్చినటువంటి పుస్తకాలు, మనం ఏదైతే పబ్లికేషన్ గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్స్ ఏదైతే వేసామో ఆ బుక్స్ను మీరు ఖచ్చితంగా చదవాలి అని నేను చెప్తానమాట. ఎందుకు చదవాలి సార్? ఇంకో బుక్స్ చదవచ్చు కదా, మీ బుక్సే మేము ఎందుకు చదవాలి అని చెప్పేసి అంటే ఒక్కసారి మీకు నేను చూపిస్తాను. 4 బుక్స్ అనేటువంటివి మీకు రావడం జరిగింది. 4 బుక్స్ చూడండి, బాగా గమనించండి. 4 బుక్స్ ఇవి, 4 పుస్తకాలు. ఈ 4 పుస్తకాలు మీరు చూసినట్లయితే చూడన్నా, చూడండి, విద్యా తాత్విక ఆధారాలు అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. ఈ విద్యా తాత్విక ఆధారాల్లో మీకు సిలబస్ ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా మేము తయారు చేసినటువంటి అంశాల్లో మీరు చూసినట్లయితే బాగా గమనించండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో చూడండి, ఇది మాత్రమే మీకు ఒక కంటెంట్కి సంబంధించిన అంశాలు. మిగిలిందంతా కూడా బిట్స్ సంబంధించినటువంటి అంశాలు. అంటే ప్రీవియస్ క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించినటువంటి అంశాలు ఒక సగం ఉంటే, ఒక సగం మాత్రమే మీకు ఈ యొక్క విద్యా తాత్విక ఆధారాలకు సంబంధించినటువంటి మెటీరియల్ అనేటువంటిది ఉంది. ఓకేనా? చూడండి, బుక్ అనేటువంటిది ఏ రేంజ్లో ఉందో మీరు చూడొచ్చు. అదేవిధంగా మీకు సెకండ్ బుక్ మీరు చూసినట్లయితే ఈ యొక్క సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకంగా మనం చెప్తాం.
ఓకేనా. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి అంటాం. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం కూడా మీకు మార్కెట్లో దొరికేటువంటి పుస్తకాలతో పోల్చుకుంటే చాలా తక్కువ పేజీలతో కూడుకుని ఉంటుందన్నమాట. అంటే నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, ఈ 150 మార్క్స్కి ఏదైతే మీకు సిలబస్లో పెట్టాడో ఆ సిలబస్ను దృష్టిలో ఉంచుకొని ఏదైతే మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం ఉందో దాన్నే ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఇక్కడ స్పెషల్గా బుక్లెట్ అనేటువంటిది జరిగింది. అంటే ఇదంతా కూడా క్వశ్చన్స్తోనే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, అదే ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇవి మాత్రమే దీంట్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. అంటే సైకాలజీ అనేటువంటి పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువగా క్వశ్చన్లు అనేటువంటివి అడుగుతూ ఉంటాడు కాబట్టి, అంటే ఒక క్వశ్చన్ని ఒక 10 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్పెషల్గా మనం ఈ యొక్క బుక్లెట్ అనేటువంటిది వేయడం అనేటువంటిది జరిగింది. అంటే చూడండి, తర్వాత మీకు ట్రెండ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ట్రెండ్స్ అండ్ ఎడ్యుకేషన్ మార్కెట్లో ఉన్న పుస్తకాలు చూసుకుంటే మీకు దాదాపుగా 500 పేజీలు, 400 పేజీలు, 300 పేజీలు ఉంటాయన్నమాట. మనకు అన్ని పేజీలు కూడా దీంట్లో లేవు. దాదాపుగా ఎన్ని పేజీలు ఉన్నాయి ఇక్కడ? 160 పేజీలు. ఈ 160 పేజీలు మనకు ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్తో కలుపుకొని ఉన్నటువంటిది అనమాట. 160 పేజీలు మాత్రమే మీకు తయారు చేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు బాగా గమనించండి సార్, మొత్తం 4 పుస్తకాలు. మొత్తం 4 పుస్తకాల్లో ఒక పుస్తకము అనేటువంటిది ఇది మొత్తం కూడా క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు, వర్క్ బుక్ అని చెప్పేసి చెప్పొచ్చు. దీంట్లో 3 పుస్తకాలు మాత్రమే మీకు ఇది చూడండి 150 మార్క్స్. ఇది ఏది కూడా దాదాపుగా 200 పేజీలు అనేటువంటిది మించకుండా మనం తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. అంటే పుస్తకాలు అనేటువంటివి ఇది మొత్తం కలిపి కూడా ఒకే బుక్ అనేటువంటిది మనం చేయొచ్చు. ఇదంతా కలిపి ఒకే బుక్ తయారు చేయొచ్చు. ఆ ఒకే బుక్ తయారు చేసిన మార్కెట్లో దొరికే బుక్ కంటే కూడా చిన్నదే అయినా సరే మనం సబ్జెక్ట్ వైడ్గా తయారు చేయాలి. సబ్జెక్ట్ వైజ్గా తయారు చేసి వాటికి బిడ్ బ్యాక్ అనేటువంటిది ఇవ్వాలి అని చెప్పేసి మనం చెప్పాం. లాస్ట్లో దాదాపుగా 30 నుంచి 40 పేజీల పైనే మీకు బిడ్ బ్యాంక్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని చాలా ఈజీగా చదవచ్చు అన్నమాట. అంటే నేను ఏం చెప్తున్నాను సార్ అంటే, జాగ్రత్తగానండి, దీన్ని ఈ 150 మార్కుల్ని మీరు 1 మంత్లోనే ఒకే నెలలో దీన్ని చదివి రివిజన్ కూడా చేయొచ్చు. రివిజన్ కూడా చేసే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట. ఇది గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ తయారు చేసినటువంటి ఈ బుక్స్కు ఉండేటువంటి స్పెషాలిటీ. కాబట్టి 2 క్వశ్చన్లకి ఇక్కడ నేను ఆన్సర్ అనేటువంటి చేశాను. ఒకటి, ఏ పేపర్కు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, 2టికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ త్వరగా మీకు ఎక్కువ మార్కులు మాత్రం ఇక్కడే చేయొచ్చు. ఓకేనా. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉన్న సబ్జెక్టు, మీరు అదేవిధంగా డిఎస్సి కూడా కోచింగ్ తీసుకుంటారు. ఆ యొక్క అంశాలు కూడా దీంట్లో ఉపయోగపడతాయి. అర్థమైతే, అంటే పూర్తి స్థాయి లేకపోయినా కొంత స్థాయిలో ఉపయోగపడతాయి. కాబట్టి ఆ నాలెడ్జ్తో దీన్ని చాలా త్వరగా అనేటువంటిది మీరు ఫినిష్ చేయొచ్చు. అదేవిధంగా జిఎస్ పార్ట్ ఏదైతే ఉంటుందో జిఎస్ పార్ట్ను కూడా మీరు వదలకుండా దీన్ని కూడా కొంచెము ఫోకస్ పెట్టినైతే ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ పేపర్ మీదే మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. ఈ పేపర్ను కూడా చదవను, కానీ ఈ పేపర్లో ఏ యొక్క అంశాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలనేది నేను ఇంకో వీడియో చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి బాగా గమనించండి, ఈ యొక్క గ్రూప్స్ అడ్డా పబ్లికేషన్ సంబంధించినటువంటి ఈ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ 150 మార్క్స్కు మీకు యూజ్ అవుతాయని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అయితే ఈ యొక్క బుక్స్ మీకు కావాలి అనుకుంటే మీరు 9133333544 అనేటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినటువంటి వితిన్ 2 or 3 డేస్లో మీ పుస్తకాలు అనేటువంటి మీ యొక్క ఇంటి దగ్గరే వచ్చి చేరుతాయి. ఓకేనమ్మా. కాబట్టి ఈ నెంబర్ నోట్ చేసుకోండి, ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు బుక్స్ను కూడా నేను క్లారిటీగా చూపించాను. ఎక్కువ పేజీలు అనేటువంటివి ఏమి లేవు, కానీ మేము సపరేట్ చేయడం వల్ల 4 పుస్తకాలు అనిపిస్తున్నాయి. దీంట్లో 3 పుస్తకాలే కంటెంట్కి సంబంధించినవి. ఈ 3 పుస్తకాలు కూడా చాలా తక్కువ పేజీలతో మీకు చాలా అర్థవంతంగా, చాలా క్విక్ రివిజన్ లాగా ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. కాబట్టి నెంబర్ నోట్ చేసుకోండి, మీకు బుక్స్ అనేటువంటివి మీ ఇంటికే వస్తాయి. థ్యాంక్ యూ.